హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఈగల్ మూవీ రివ్యూ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన, రవితేజ నటించిన ఈగల్ మూవీ అన్ని రకాల ఎలిమెంట్స్తో, మంచి కథా కథనాలతో సినిమా స్టార్టింగ్ నుండే ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. హీరో రవితేజ సుమాతో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ కథ మొత్తం అవతలి వ్యక్తుల నుండి జరుగుతూ ఉంటుంది. కానీ అందరూ చెప్పేది ఒకటి గురించే, అదే ఈగల్ గురించి. ఈ సినిమాలో ఈగల్ ఏం చేస్తాడు, తనకి వెపన్స్కి, తనకి కాటన్కి సంబంధం ఏంటి అనేది చూపించారు. సరిగ్గా చెప్పాలి అంటే ఈ సినిమా అంతా ఒక ఫ్లాష్ బ్యాక్. జరిగిన కథని మనకి ఏం జరిగింది అని చెప్తారు. సెకండ్ పార్ట్లో ప్రస్తుతం చూపిస్తారు అనుకుంటా. గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే రవితేజ, అనుపమ, కావ్య, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, మిగిలిన అందరూ కూడా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు అని చెప్పాలి. రవితేజ అయితే ప్రాణం పెట్టేశాడు. ఫస్ట్ టైం రవితేజ అంతటి గుబురుగడ్డంతో, అంతటి హెయిర్తో మంచి రఫ్ లుక్లో కనిపించారు. డైలాగ్స్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. అందరికీ అర్థమయ్యే విధంగా, ఇంకా పవర్ఫుల్గా. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు బాలేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే కొంచెం స్లోగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ ప్రీ క్లైమాక్స్ నుండి మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొన్ని షాట్స్కి దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఊహించని రేంజ్లో ఉంటాయి. దీనికి మాత్రం ఫుల్ క్రెడిట్ డైరెక్టర్కే ఇవ్వాలి. గన్స్ని ఇలా కూడా వాడతారా అన్న రేంజ్లో చూపించారు. ఎగ్జాంపుల్, కార్ చక్రంకి, ఇంటి తలుపులు, కిటికీలకు ఇలా అవి మాత్రం వేరే లెవెల్ అంతే. అది మీరు మూవీలో చూడాల్సిందే. ఇంకొకటి కూడా ఉంది, అది మాత్రం నేను ఇక్కడ అస్సలు చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే అది వీటికి మించి ఉంటుంది. కేవలం వాటి కోసమైనా సినిమాని థియేటర్లో చూడాలి. మొత్తానికి సినిమా అయితే హిట్ అనే చెప్తాను. తప్పకుండా వెళ్ళి థియేటర్లో మాత్రమే చూడండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.